पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము విశ్వ హిందూ పరిషత్ సంబంధించి మెంబరు రామారావు తోటి ఉన్నాము. గోవులను అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకున్న సోను సింగ్ పైన కాల్పులు జరిపారు. ఇప్పుడు సోను సింగ్ పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? అది దారుణం అండి. హిందువులు ఇది చేతగాని ధనానికి నిదర్శనం అది. ఎందుకంటే పాషాండ మతం వాళ్ళు ఈ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని తిండి తింటూ ఈ దేశాన్ని వ్యతిరేకించుకుంటూ మా ఏదైతే గోమాత ఉన్నదో గో జంతువు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు జాతీయ జంతువును గోవును చేయాలన్నారు. గోవు జంతువు కాదు, గోమాత. మాతగా కొలవాలి. ఎందుకంటే ఒక మనిషిలో లేనట్టు ఉన్నతమైన గుణాలు గోవులో ఉంటాయి. అట్లాంటి దాన్ని జంతువు అనకూడదు. మాత, మనకు అందరికీ మాత. అయితే పాల సముద్రంలో చిలికినప్పుడు, దేవతలు రాక్షసులు చిలికినప్పుడు ఆ పాల సముద్రంలోకి వెళ్ళింది గోమాత. అనేకమైన తులసి మొక్క వెళ్ళింది, ఒక రోష వెళ్ళిండు, లక్ష్మీమాత వెళ్ళింది. ఆ సముద్రంలోకి వెళ్ళింది లక్ష్మీమాత, వెళ్ళింది గోమాత వెళ్ళింది. అయితే సకల దేవతల నిలయమని మనం గోమాతను అంటుంటాం. అయితే ఒకానొక సమయంలో ఈ గోమాతలో దేవతలందరూ ఆడ నిక్షిప్తమై ఉన్నప్పుడు లోపల వెళ్ళేటప్పుడు లక్ష్మీమాతకు వెనక స్థలం ఇస్తుంది గోమాత. అంటే ఇప్పుడు ఆనందన్న అన్నట్టు గత కాలంలో ఇంటిలో ఒక భాగం గోమాత ఇప్పుడు లేదు. అంటే ఈ దరిద్రాలు, ఈ ఆపదలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనిషి కష్టాలు గిట్ట ఎందుకు వస్తున్నాయంటే, అమ్మవారిని బయటకు జరిపినాం. సాక్షాత్తు లక్ష్మీమాతను బయటికి జరిపి ఏదైతే చెడు శనిని లోపలికి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ గోమాత చాలా రకాలు ఉన్నాయి దేశంలో, అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి గో సంతతిలో. ఇప్పుడు చాలా మటుకు నిర్వీర్యం అయిపోయినాయి, మొత్తము అంతరించిపోతున్నాయి. ఇవి కాపాడుకోవాలంటే ఒకటే మార్గము, అంటే రైతులని మన దేవాలయాలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, దేవాలయాల కమిటీలు ఉన్నాయి, మనం పోషించలేకపోవచ్చు. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాలలో మనం దీన్ని పోషించడం కష్టమవుతుంది. గ్రామాల్లో పోషించుకోవచ్చు, ఎందుకంటే ఆ గడ్డి ఉంటుంది, అక్కడ స్థలం ఉంటుంది, పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి. ఇక్కడ ఇరుకు ప్రాంతం కాబట్టి పోషించకపోవచ్చు. అయితే ఇక్కడ పట్టణ ప్రాంతంలో కూడా గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో గోమాతలను ఒక భాగం చేయాలి, గుడిలో ఒక భాగం చేయాలి. ఇప్పుడు కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళల్లో ఒక భాగం చేయాలి. అంటే గోమాత యొక్క విశిష్టత గురించి మనకు తెలియాలి. ముందు సామాన్య జనాలకు తెలిస్తేనే మనకు అప్పుడు గోమాత విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ 1000 ఏళ్ళ బానిసత్వంలో మనము ఈ మన సంస్కృతి, మన ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి అంతా మర్చిపోయినాం. అంటే కేవలం ఈ జీవితం ఎందుకు అంటే 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ. మానవ జన్మనే కాదు, మానవులు ఎట్లా ఉన్నారు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ గోమాత. ఆ గోమాతను మనం రక్షించుకోవాలి. భారతదేశానికి సనాతనం ఆత్మ అయితే, హిందుత్వం ఆత్మ అయితే, హిందుత్వానికి ఊపిరి గోమాత. ఈ గోమాత గిట లేకపోతే సనాతన ధర్మం మొత్తం సమాప్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ పాషాండ మతం వాళ్ళు కుట్రతో, ఇప్పుడు హిందువులు గిట తింటారు, మాంసభక్షణ చేస్తారు, మరి మీరు చేస్తారు, వాళ్ళు తింటే ఏమవుతుంది అని గిట్ట క్వశ్చన్లు వస్తాయి చాలా మటుకు. నేనేమంటున్నా అంటే ఇది కామన్. ఇది ఈ కోడి కానీ లేకుంటే మేక కానీ ఇది కామన్. నువ్వు తింటున్నావు, నేను కూడా తింటున్నా. కానీ ఇక్కడ నేను నా మాత లేక కొలుస్తున్నా, నా దేవత లేక కొలుస్తున్నా, నేను మొక్కుతున్నా, నాకు మనోభావం, నా మనోభావాలను తీయనియొద్దు అంటున్నా. నువ్వు అవి ఎవరో మొక్కుతలేము. అవి ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఇంతకుముందు కుక్కకేమన్నా అయితే జంతు ప్రేమికులు వచ్చిర్రు, కుక్కలకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని పెద్ద ధర్నాలు అవన్నీ జరుగుతున్నాయి. మన హిందువుల పండుగలు అన్ని కాలుష్యాలు వస్తాయి, పొల్యూషన్ రిపీట్ అవుతుంది, అన్నీ అవుతాయి. మన ఇప్పుడు బక్రీద్ అప్పుడు అనేక
ఆవులను చంపుతారు, వధ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోతారు? మళ్ళీ కళ్ళు మూసుకుంటారా? అంటే కేవలము అదేనా? మళ్ళీ కేవలము అంటే కుక్కనే ప్రాణమా, లేకుంటే ఇంకొక పక్షి ప్రాణమా? ఇది గిట్ట ప్రాణమే కదా. ఇది అనేక లాభాలు ఉంటాయి ఇందులో. ఒక్క దేశీ ఆవు పేడ కలిపితే 5 ఎకరాలకు పనికొస్తుంది. అంత ఉంటుంది, భూసారం తెస్తుంది అన్నమాట. ఈ ఎరువులతో దీన్ని మన ఆయుష్ను తక్కువ చేసుకుంటున్నాం. అదే ఈ పేడ కానీ ఈ మూత్రం కానీ ఉంటే ఒక్క ఆవు పేడ 5 ఎకరాలకు పనికొస్తుంది. మళ్ళీ అట్లాంటిది మొత్తం మన సేంద్రియ వ్యవసాయమే మర్చిపోయేలాగా చేసిర్రు మనలు. అంటే అన్నిటినీ మనకు దూరం చేసిర్రు. ఆవు ఒక జంతువు, దాన్ని ఉంటే ఎంత పోతే ఎంత అనే దృష్టికోణం తెచ్చిర్రు మనలో. తెచ్చి అంటే ఇవన్నీ ఒక కుట్రలో ఒక భాగం. ఈ పాషాండ మతాలు, ఈ ప్రభుత్వాలు గిట్ట ఏం చేస్తారు? ప్రభుత్వాలకు తెలియదా అండి? రాజ్యాంగంలో రాసి ఉంది గోవధ నిషేధం చేయాలని. ఈ సిటీకి అసలు రానే వద్దు, అవుట్స్కట్లో మొత్తము బారికేట్లు పెడతారు. మరి ఎట్లా వస్తున్నాయండి? బక్రీద్ అప్పుడు ఎట్లా వస్తున్నాయి అంటే వీళ్ళకి తెలియదా? అన్నీ తెలిసి కూడా మేము పోతే ఏమంటారు అంటే, మేము గోరక్ష చేయనీకి పోతే మీరెందుకు గోరక్ష చేస్తారు? మేము ఉన్నాం కదా. మరి మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నాక మళ్ళీ లోపలికి హైదరాబాద్ లోపలికి ఎట్లా వస్తున్నాయి మళ్ళీ అన్నిగానం జంతువులు, ఆవులు ఎట్లా వస్తున్నాయి మళ్ళీ? గోవధకి, గోవుల అక్రమ రవాణాకి కొందరు మంది హిందువులు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఒక హిందువుగా జయచంద్రుడు లాంటోడే, ఆ రాక్షస గుణాలు గల్లోడే దానికి సపోర్ట్ చేస్తాడు. ఆడు హిందువుల్లో ఉండే ఇప్పుడు చాలామంది ఉంటాడు. జయచంద్రుడి గిట హిందువే, ఆయన కూడా సొంతం పురుషోత్తమునికి మేనమామ అవుతాడు. కానీ కారణమైంది కదా ఆయన సావుకు. అట్లనే వీళ్ళు గిట అంతే. అంటే స్వలాభం కోసము వీళ్ళు అంటే కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటున్నాం మనం. వీళ్ళు అతి దుర్మార్గులు. ఇంకా వీళ్ళకన్నా నీచులు ఇంకెవరు ఉండరు ఈ భూమి మీద. హిందువులకు ఆపద వస్తే దేవుడు కావాలి. మరి దేవునికి ఆపద అంటే దేవుని ప్రాంతంలో ఆపద వచ్చింది లేకుండా. ఇప్పుడు శివుడు ఏ వాహనం అండి? శివుంది ఏ వాహనం? నంది. మరి నందికి ఆపద వస్తుంది. ఈ శివుణ్ణి పూజించే భక్తులు లేకుంటే హిందువులు ఎక్కడ పోతురు వాళ్ళందరూ? అంటే మనది కాదా? మనం మొక్కుతున్నాం కదా. మనకు ఆపద వస్తే వరాలు కావాలి, బిల్డింగులు కావాలి, అంటే ప్లాట్లు కావాలి, ఆరోగ్యం కూడా కావాలి. మళ్ళీ అదే దేవునికి కానీ దేవుని స్థలానికి కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇట్లా గోవులకు వచ్చినప్పుడు మనం గోపాలను చూసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవంతుడు సాక్షాత్తు గోవులను పాలించిండు. అంటే ఆవులను మేపుకొచ్చిండు. అంటే ఈ ఆవులో ఉన్న పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల. అయితే ఈ అన్న చెప్పినట్టు యజ్ఞాలలో గిట్ట పేడను వాడతాం. ఈ కపిల అనే ఆవు ఉంటుంది, పూర్తిగా నల్లగా ఉంటుంది. ఆ కపిల అనే ఆవు యొక్క మూత్రము క్యాన్సర్కు నివారణ చేస్తుంది. అది అంటే ప్రతి ఒక్కటి పాల నుండి ఉత్పత్తి అయ్యేటి అన్నీ, మళ్ళా పేడ వరకు, మూత్రం వరకు గిట ఆవు నుండి అన్ని లాభాలే ఉంటాయి, ఏది నష్టం ఉండదు. కానీ ఏ జంతువుల లేనిది ఆవులోనే ఉంటుంది అది. కాబట్టి మాత అన్నం దాన్ని. హిందువులకు ఒకటే మాట, మనం ఇట్లనే ముడుచుకో కూర్చుంటే ఈరోజు మన ఇళ్ళకు అంటే ఊరికి వచ్చి కాల్చారు, రేపు ఇళ్ళకు వచ్చి గిట కాలుస్తారు. అందరూ ఇకనైనా కుంభకర్ణుని నిద్ర మేల్కొని ఈ గోమాతలను రక్షించుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందాం, మన ధర్మాన్ని కూడా రక్షించుకుందాం, మన గుళ్ళను కాపాడుకుందాం. జై శ్రీరామ్. జై హింద్, జై భారత్.